రామ్ గోపాల్ వర్మని అరెస్టు చేయడం వల్ల ప్రజలకు ఏమైనా లాభం ఉందా? కూటమి ప్రభుత్వం గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ పర్సనల్గా ఎవరైనా బూతులు తిట్టడం వల్ల వాటికి సంబంధించి ఎవరైతే చేశారో వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ఇవ్వడం వల్ల ప్రజలకు ఏమైనా లాభం వస్తుందా? అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఎలక్షన్లకు ముందు 36,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు. వాళ్ళు ఎక్కడా? ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి అన్నారు. అది ఎక్కడా? ఇంటింటికి ఇంట్లో ప్రతి మనిషికి 15,000 15,000 10,000 అన్నారు. అవన్నీ ఎక్కడా? సూపర్ సిక్స్లో ఒకటైనా అమలు అయ్యిందా? లింగుమని గ్యాస్ సబ్సిడీ విషయంలో సిలిండర్ దించి వంట చేసి టీ చేసి పోయాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ వచ్చి ఉప్మా చేస్తాడేమో ఇప్పుడు. పవన్ కళ్యాణ్ని అడిగితే రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ విషయంలో హోంశాఖ నేను కాదు, లా అండ్ ఇది కూడా నేను కాదు, లా అండ్ ఆర్డర్ కూడా నేను కాదు, నాది పంచాయతీరాజ్, నాకు సంబంధం లేదు అంటే సంబంధం లేదని లేదు, వాళ్ళని అడగండి అన్నాడు. అంటే ఈయన స్థాయి ఏంటి? ఆల్మోస్ట్ ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి స్థాయి. రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద కూడా ఉంది. అది కూడా తెలియదు ఈ సన్నాసికి. రామ్ గోపాల్ వర్మ టైం అడిగాడు లాయర్ ద్వారా. కాబట్టి లాయర్ ద్వారా ప్రొసీడ్ అయినప్పుడు దానికి సంబంధించి ఆపోజిట్ పోలీసు వాళ్ళు ఏమాత్రం లేట్ చేయకుండా దాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటారు. కానీ ఎల్లో మీడియా ఏం చేస్తుందంటే పరారీలో ఉన్నాడు అని చెప్తుంది. నేను పరారీలో లేను అని డైరెక్ట్గా మీడియా ముఖంగానే ఆర్జీవీ చెప్తున్నాడు. కానీ ఈ ఎన్టీవీ వాళ్ళు ఉన్న తెలుసు కదా మనకి, ఇంకా ఆర్జీవీ పరారీలో ఉన్నారు, థర్డ్ డిగ్రీకి భయపడుతున్నాడు, లోకేష్ అంటే భయపడుతున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఆర్జీవీ భయపడను, నేను ఎవ్వరికి భయపడను, నేను వస్తాను అని చెప్తున్నాడు. అనవసరంగా ఆర్జీవీని గెలుక్కున్నారు. కానీ ఈడు ఒకవేళ ఆర్జీవీ మళ్ళీ రిలీజ్ అయిన తర్వాతైనా సరే ఈ అరెస్ట్ గురించి కూడా ఓ సినిమా తీస్తాడు. కావాలంటే చూడండి.